ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మేము ఇటీవల భద్రకాళి సహిత వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించాం. ఇది మురమల్ల కోనసీమ జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము. ఈ పవిత్ర స్థలము దైవిక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజు గాంధర్వ వివాహము, భద్రకాళి సహిత వీరభద్రస్వామి వివాహం జరగడమే కాకుండా అర్చకుల యక్షగానంతో కళ్యాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర స్థలాన్ని మీరు మాతో కలిసి వర్చువల్గా ఆనందించండి, అనుభవాన్ని పంచుకోండి. భరద్వాజాంతర్భూత పావనోద్ధ గౌతీ నదీ తీరమందు ఉన్న సుప్రసిద్ధమైన మురమల్ల దివ్యక్షేత్రంలో నిత్య కళ్యాణము పచ్చతోరణములతో విరాజులుచు భద్రకాళి శ్రీ వీరేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవంగా ప్రకాశించుచున్నారు. గాంధర్వ విధానంలో ఆనాడు జరిగిన కళ్యాణం నిత్యము కొనసాగిస్తూ వేద గాన వాద్య రీతిలో 3 గంటల సాగే కళ్యాణ ప్రక్రియలో పాల్గొనడం కేవలం స్వామి సంకల్ప అనుగ్రహం మాత్రమే. ఇక్కడ వివాహం కాని యువతీ యువకులు స్వామివారి కళ్యాణం జరిపిస్తే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందని ప్రత్యేక నిదర్శనము. ఒకే పీఠంపై లింగ రూపంలో వీరేశ్వర స్వామి మరియు భద్రకాళీ దేవి కొలువై ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయ ప్రధాన స్వస్తి వాచకులు శ్రీ నాగాభట్ల రవిశర్మ గారి మాటల్లో ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమల గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పశువర్ణంగా విరాజుతున్నారు. స్వామి వారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం. పెళ్లి కాని అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని స్వామి వారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వివాహం కుదురుతుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం. ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి క్లుప్తంగా ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురైనటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం, అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళుతుంది. ఇక్కడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కూతురిని అవమానిస్తారు. ముదుకొని కారణానికి ఎందుకు వచ్చారు? తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత ఉడికాలు బటన వేల భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి. ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు తన జటాజుట నుండి ఆయన తీసి వీరభద్రుడిని సృష్టించి దక్ష సంహారం అలాగే దక్ష యాగం కూడా ధ్వంసం చేయించి వీరభద్రుని పంపిస్తాడు పరమేశ్వరుడు. శివుని యొక్క జటాజుట నుండి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఉత్తర తాండవం చేస్తూ విలయ తాండవం చేస్తూ దక్ష సంహారం అలాగే దక్ష యాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. అయినా కూడా ఆ వీరభద్ర స్వామి వారి యొక్క ఉగ్ర స్వరూపం తగ్గలేదు. అదే ఉగ్రంతో ఉన్నారు స్వామివారు. స్వామివారిని శాంతింపచేసేందుకు దేవతలు మహర్షులందరూ కూడా ప్రయత్నం చేస్తారు. విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు, స్వామి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని ఎట్లాగైనా శాంతింప చేయాలయ్యా అని చెప్పి. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహ స్వామి వారి అవతారంలో ఆ వీరభద్రుని శాంతింప చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి వీరభద్రుడు ఉగ్ర రూపం దక్కలేదు. దేవతలు మహర్షులందరూ కూడా కలవరపడతారు. స్వామి వారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసి ఆయన్ని శాంతింప చేయడం కోసం అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆఖరి ప్రయత్నంగా అమ్మవారిని ధ్యానం చేస్తారమ్మా, ఆ వీరభద్రుని యొక్క ఉగ్రాన్ని తగ్గించగలిగిన శాంతపరిచే మార్గం చూడాలని చెప్పి. అప్పుడు అమ్మవారు షోడశకరంలో ఒక కలైనటువంటి భద్రకాళి అమ్మవారు ఒక గాంధర్వ కన్యగా కన్యావతారం ఎత్తి దగ్గరలో ఉన్నటువంటి తటాలను పైకి వచ్చి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడి ముందు వచ్చి నిలబడుతుంది. వెంటనే అమ్మవారిని చూసి స్వామివారు మోహించి శాంతిస్తారు. ఇప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా వాళ్ళిద్దరికి గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపిస్తారు. ఆ ప్రక్రియ అంతా కూడా ఈ క్షేత్రం మునిమండల క్షేత్రంలో జరిగిందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమి. ఈ గోదావరి తీర ప్రాంతంలో పూర్వకాలంలో మునులు మహర్షులందరూ కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండేవారండి. పూర్వకాలంలో ముని మండలిగా పిలువబడేది వాడుకలో మురమళ్ళగా మారింది. ఎప్పుడైతే ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడికి ఇచ్చి భద్రకాళి అమ్మవారిని గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపించి శాంతపరిచారో స్వామివారు శాంతస్వరూపుడు ఇక్కడ భద్రకాళి వీరేశ్వర స్వామి వారిగా భక్తులు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామి వారిని శాంతింపజేసేందుకు నిత్యం కళ్యాణం పశువర్ణం ప్రతిరోజు కూడా అమ్మవారిని ఇచ్చి స్వామి వారికి ఇక్కడ పెళ్లి చేయాలి, కళ్యాణం జరగాలి, లేదంటే మళ్ళీ ఆయనకి ఎక్కడ ఉగ్ర రూపం వస్తుందో అని చెప్పుకుంటే జరిగే కళ్యాణ ప్రక్రియ
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు. అర్చకులు యక్షగానాల మధ్య వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు కూడా ఇక్కడ కళ్యాణం జరగడం విశేషం. పెళ్లి కాని యువతి యువకులు, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని స్వామివారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పే ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. ఉద్యోగం, వ్యాపారం, అన్యోన్య దాంపత్యం, విద్యా, వివాహం, సంతానం, ఆరోగ్యం ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారి వారి నక్షత్రాన్ని అనుసరించి స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. ఆలయ క్షేత్ర పాలకులుగా లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. మరో విశేషం, స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై దర్శనమివ్వడం. స్వామివారి సన్నిధిలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిజరూప లింగానికి పంచామృతాభిషేకం, ఉదయం 10 గంటల వరకు నిత్యాభిషేకాలు, 12 గంటల వరకు సర్వదర్శనంతో పాటు రాత్రి కళ్యాణం యథావిధిగా జరుగుతుంది. కళ్యాణానికి ఇచ్చేసే భక్తుల ఎవరి మందికి శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి ఆదాయ పన్ను మినహాయింపు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఏటీజీ వర్తింపు కూడా కలదు. అలాగే మాస ముదోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చండీ హోమం, ప్రతి మాస శివరాత్రికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతాయి. వార్షిక ఉదోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైశాఖ శుద్ధ చవితి నుండి 5 రోజుల పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి తర్వాత అంతటి పర్వదినటువంటి శ్రావణ మాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున 1,00,000 రుద్రాక్షార్చన కార్యక్రమం, మహాశివరాత్రి రోజున పుష్కర నదీ జలాభిషేకం. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం స్వామివారికి దేవస్థానం వారి ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్యవేక్షణలో ఉంది. ఈ పై పూజా కార్యక్రమంలో పరమ భక్తులు ఎవరి మంది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారిక వెబ్సైట్ శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్.com ద్వారా గానీ ap.gov.in ద్వారా నమోదు చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు రవిశర్మ, నాగర్ భట్ల, ఆలయ స్వస్తి వాచకులు. ఇంకో ప్రత్యేకమైన సాంప్రదాయం ఇక్కడ కళ్యాణానికి ముందు దేవతామూర్తులను గ్రామం చుట్టూ ఊరేగించడము. ఇది కఠినమైన ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు. ఇక్కడ కళ్యాణం టిక్కెట్ ధర 1000 రూపాయలు ఉంటుంది. ప్రతిరోజు 27 కళ్యాణాలు మాత్రమే చేస్తారు. తప్పక కళ్యాణం చేయించుకునే భక్తులు వాళ్ళ నక్షత్రము, గోత్రము, పేరు మొదలు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. కళ్యాణానికి భక్తులు తీసుకువెళ్ళవలసిన పూజా సామగ్రి 2 మాలలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, వీలుంటే అమ్మవారికి, అయ్యవారికి వస్త్రాలు, మిగిలిన సామగ్రిని దేవస్థానం వారు సమకూరుస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి భక్తుల నక్షత్రాన్ని అనుసరించి కళ్యాణం జరిపించుకుంటారో వారి వారి కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అలాగే విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, అన్యోన్య దాంపత్యము ఇలా వివిధ రకాల సంకల్పాలతో కళ్యాణం జరిపించుకొని వారి వారి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. మేము వర్చువల్గా అందించే స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి తరించండి. శివాలయాల్లో నిత్య కళ్యాణం చాలా అరుదుగా చూస్తాం, కానీ ఇక్కడ ఉన్న స్వామికి మాత్రం ప్రతిరోజు కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది.
స్వామివారి ఆలయము శైవగం నియమానుసారం నిర్మించబడింది. అంతరాలయంలోకి వెళ్ళగానే మనకు విఘ్నేశ్వరుని దర్శనం అవుతుంది. అలాగే పరమేశ్వరుని ద్వారపాలకులైనటువంటి నందికేశ్వరుడు, మహాకాళుని కూడా చూడవచ్చు. కుడివైపు తిరిగితే కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తారు. ఇక మనం గర్భాలయం వైపుకి వెళ్తే ఒకే పీఠం పైన శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారి ఆలయం నుండి బయటికి రాగానే మనకు చండికేశ్వరుడు దర్శనం ఇస్తారు. పక్కనే నవగ్రహ మండపం కూడా చూడవచ్చు. శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి మహిమ, క్షేత్ర మహిమలు స్వయంగా అనుభూతి చెందేందుకు అవకాశం ఉన్నవారు తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఇది. స్వామివారి ప్రసాదము, శేష వస్త్రములు, అక్షింతలు, కుంకుమలు ఆనాటి నమోదిత పాల్గొనే భక్తులందరికీ పంపిణీ చేయబడతాయి. నమోదు చేసుకొని కూడా పాల్గొనలేకపోయినా భక్తుల కోసము స్వామివారి ప్రసాదము, అక్షింతలు మరియు కుంకుమలను కొరియర్ ద్వారా పంపుతుంది దేవస్థానము. అనంతరము పౌలంపు సేవ నిర్వహిస్తారు. ఆలయ సమయాలు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మేము కింద డిస్క్రిప్షన్లో ఆలయ వెబ్సైట్ లింకులను పొందుపరుస్తున్నాం. నిత్య కళ్యాణము, నిత్య మాస వార్షిక పూజలు, అన్నదాన వివరాలు మరియు మరిన్ని సేవల వివరాలు తెలుసుకోవడానికి దయచేసి దేవస్థానం వారి వెబ్సైట్ను సందర్శించండి. www.vireshwaraswamitemple.com అండ్ aptemples.ap.gov.in. ఈ క్షేత్రానికి వెళ్ళాలి అనుకునేవారు ముందుగా అమలాపురము లేదా కాకినాడ లేదా సామర్లకోట చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి మనకు కాకినాడ లేదా సామర్లకోట మనకి ఎన్నో రైళ్లు మరియు బస్సు సదుపాయాలు ఉన్నాయి. అమలాపురం నుండి మురమల్లకి 23 కిలోమీటర్స్, కాకినాడ నుంచి 42 కిలోమీటర్స్, సామర్లకోట నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి ఈ 3 ప్రదేశాల నుండి మురమల్లకు అనేక బస్సు సదుపాయాలు ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్స్ రాజమండ్రి మరియు కాకినాడ, సమీప విమానాశ్రయం రాజమండ్రి. ఇక్కడ దేవస్థానం వారి సన్నిధిలో రూమ్స్ అందుబాటులో లేవు. దగ్గరలో కొన్ని ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా దేవస్థానానికి 500 మీటర్ల దూరంలో శ్రీ వీరేశ్వర సాయి సదన్ అనే హోటల్ ఉంది. ఇక్కడ ఏసీ రూమ్ 2000, నాన్ ఏసీ 1000. మీరు ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయవచ్చు. మీ సౌలభ్యం కోసం మేము శ్రీ వీరేశ్వర సాయి సదన్ హోటల్ లింకు మరియు కాంటాక్ట్ నెంబర్స్ కింద పొందుపరుస్తున్నాం. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.